Hi everyone, welcome to Commerce Guide. I hope all are being well. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఈ పార్ట్ 2 వీడియోలో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ యాక్ట్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1870లో ఏ క్లాస్ తెలియజేస్తుందంటే మనకు సెక్షన్ 2 క్లాస్ హెచ్. సో ఈ క్లాస్లో మనకు కాంట్రాక్ట్ గురించి డెఫినేషన్ ఉంటుందన్నమాట. దీంతో పాటు ఆ క్లాస్ హెచ్ అనేది మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కూడా తెలియజేస్తుంది అనమాట. అవేంటి అనేది చూద్దాం. కాంట్రాక్ట్స్ మే బి క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ఫోర్సిబిలిటీ. దీన్ని మ్యాక్సిమం 3 పార్ట్స్గా విభజించారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ఫోర్సిబిలిటీ, ఆన్ ద బేసిస్ ఆఫ్ క్రియేషన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఈ 3 పార్ట్స్గా బేస్ చేసుకుని వాటిని కాంట్రాక్ట్స్ని డిఫరెంట్ టైప్స్గా మనం డిఫైన్ చేశారనమాట. అవేంటి అనేది ఫస్ట్ ఎన్ఫోర్సిబిలిటీ బేస్ మీద వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఎన్ఫోర్సిబిలిటీ అంటే అది ఏ విధంగా అమలు చేశారు దాన్ని బేస్ చేసుకొని మనం ఈ కాంట్రాక్ట్స్ని డిఫరెంట్ టైప్స్లో డిఫైన్ చేశారనమాట. అవి ఫస్ట్ వచ్చి వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఏ కాంట్రాక్ట్ విచ్ సాటిస్ఫైస్ ఆల్ ద లీగల్ రిక్వైర్మెంట్స్ లైడ్ డౌన్ ఇన్ సెక్షన్ 10 ఆఫ్ ది యాక్ట్ ఈజ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సచ్ కాంట్రాక్ట్ క్రియేట్స్ రైట్స్ ఇన్ ద పర్సోనమ్ అండ్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్. సెక్షన్ 10 మనకి ఏం తెలుస్తుందంటే యాక్చువల్గా మనకు కాంట్రాక్ట్ అనేది ఎన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సిబుల్ బై లా. ఈ ఎన్ఫోర్సిబిలిటీని సెక్షన్ 10 అనేది మనకు తెలియజేస్తుంది. ఆ సెక్షన్ 10లో ఏవైతే చెప్పారో వాటిని అన్నింటినీ ఒబే చేస్తే ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అండ్ దానివల్ల ఏమొస్తుందంటే ఎవరైతే పార్టీస్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్లో వాళ్ళకి కొన్ని రైట్స్ అనేవి వస్తుంది. అలాగే ఇట్ ఈస్ ఏ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్. అండ్ నెక్స్ట్ వాయిడ్ అగ్రిమెంట్. ఈ వాయిడ్ అగ్రిమెంట్ ఏంటంటే సెక్షన్ 2G డిఫైన్స్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ నాట్ ఎన్ఫోర్సిబుల్ బై లా ఈజ్ సెడ్ టు బి వైడ్. సచ్ అగ్రిమెంట్స్ ఆర్ వైడ్ అబ్ ఇనిషియో. వైడ్ అబ్ ఇనిషియో విచ్ మీన్స్ దట్ దే ఆర్ అన్ఎన్ఫోర్సిబుల్ రైట్ ఫ్రమ్ ది టైమ్ దే ఆర్ మేడ్. సెక్షన్ 2G అనేది మనకు వైడ్ అగ్రిమెంట్ని తెలియజేస్తుంది అనమాట. ఆ అగ్రిమెంట్ ఏంటంటే విచ్ ఇస్ నాట్ ఎన్ఫోర్సిబుల్ బై లా ఈజ్ సెడ్ టు బి వైడ్. అది ఏదైతే అగ్రిమెంట్స్ అవి లా ద్వారా ఎన్ఫోర్సిబుల్ అవ్వవో వాటిని వైడ్ అగ్రిమెంట్స్ అంటారు. అటువంటి అగ్రిమెంట్స్ వైడ్ అబ్ ఇనిషియో అంటే ఫ్రమ్ ది వెరీ బిగినింగ్, ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి అవి వైడ్ అనమాట. ఫ్రమ్ ది టైమ్ దే ఆర్ మేడ్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ అగ్రీస్ విత్ వై ఇన్ ఎ కన్సిడరేషన్ ఆఫ్ 100 rupees టు డ్రా 2 parallel lines in such a way as to cross each other. The agreement is impossible to perform and therefore void. ఎందుకంటే ఇక్కడ ఏమడిగాడంటే ఎక్స్ అనే అతను వైతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. నేను 100 రూపాయలు ఇస్తాను, నాకు 2 ప్యారలల్ లైన్స్ గీయి అవి ఒకదాన్ని ఒకటి క్రాస్ అంటే క్రాస్గా అయ్యేటట్లు. ప్యారలల్ లైన్స్ అనేటివి ఎప్పటికీ క్రాస్ అవ్వవు. ఇట్ ఈస్ ఏ ఇంపాసిబుల్ ఈవెంట్. అందుకనేది ఇది వైడ్ అగ్రిమెంట్ అనమాట. అవి ఇంపాసిబుల్ కాబట్టి క్రాస్ అయ్యే ప్యారలల్ లైన్స్ అనేటివి ఉండవు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. అందుకు దాన్ని వైడ్ అగ్రిమెంట్ అంటారు. ఆ వైడ్ అనేది వైడ్ అబ్ ఇనిషియో అంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే అగ్రిమెంట్ ఆఫర్ రైజ్ చేశారో అప్పటి నుంచి ఇట్ ఈస్ ఏ వైడ్. నెక్స్ట్ వైడ్ అగ్రిమెంట్, వైడ్ కాంట్రాక్ట్. వైడ్ కాంట్రాక్ట్ థర్డ్ వన్. సెక్షన్ 2J provides that the contract which ceases to be enforceable by law becomes void when it ceases to be enforceable. For సపోజ్ ఈ వైడ్ కాంట్రాక్ట్ అనేది వైడ్ అగ్రిమెంట్ అనేది స్టార్టింగ్ నుంచి వైడ్, ఇట్ ఈస్ వైడ్ అబ్ ఇనిషియో. కానీ వైడ్ కాంట్రాక్ట్ అనేది ద కాంట్రాక్ట్ విచ్ సీజెస్ టు బి ఎన్ఫోర్సిబుల్ బై లా బికమ్స్ వైడ్ వెన్ ఇట్ ఈస్ సీజెస్ టు బి ఎన్ఫోర్సిబుల్. మేబీ ఇది స్టార్టింగ్లో వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయి ఉండొచ్చు, కానీ మధ్యలో ఏమవుతుంది సమ్ రీజన్స్ వల్ల అది ఎన్ఫోర్సిబుల్ బై లా కాదు. దీనివల్ల కూడా మనకు వైడ్ కాంట్రాక్ట్స్ అనేది రైజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ సర్కమ్స్టెన్సెస్ విచ్ రెండర్డ్ ఏ కాంట్రాక్ట్ వైడ్. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే సూపర్వైనింగ్ ఇంపాసిబిలిటీ ఆర్ ఇల్లీగలిటీ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ సెక్షన్ 56. సూపర్వైనింగ్ ఇంపాసిబిలిటీ అంటే మధ్యలో ఏవైనా ఇంపాసిబుల్ ఈవెంట్ అయింది అనుకోండి. సపోజ్ మనం తీసుకున్న కన్సిడరేషన్ కానీ ఏవైనా ఇంపాసిబుల్ ఈవెంట్స్గా మారిపోయాయి మధ్యలో మనం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ సిచ్యువేషన్, లేదా మనం చేసుకున్న ఆబ్జెక్ట్ యొక్క అగ్రిమెంట్ అనేది ఇల్లీగాలిటీ వచ్చేసింది. మనం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అది నార్మల్గా ఉండే, తర్వాత కోర్ట్ ఆర్డర్ వల్ల కానీ ఏదైనా సిచ్యువేషన్ వల్ల అది ఇల్లీగాలిటీ అయింది. గవర్నమెంట్ రెజల్యూషన్ జీవో పాస్ చేయడం వల్ల ఇలాగా వీటి వల్ల ఇల్లీగాలిటీ అయింది యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ సెక్షన్ 56. ఈ 56లో చెప్పిన ప్రకారం ఇల్లీగాలిటీ వచ్చింది. అప్పుడు అది ఏమవుతుందంటే వైడ్ కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ వైడబుల్ కాంట్రాక్ట్ వెన్ ద పార్టీ హూజ్ కన్సెంట్ ఈజ్ నాట్ ఫ్రీ రిప్రొడ్యూస్ ద కాంట్రాక్ట్. ఒకవేళ వైడబుల్ కాంట్రాక్ట్లో ఎవరైతే కన్సెంట్ ఫ్రీగా లేదో అతను ఆ కాంట్రాక్ట్ని వద్దనుకున్నాడు, అప్పుడు కూడా అది వైడ్ కాంట్రాక్ట్ అయిపోతుంది. ఈ కంటింజెంట్ కాంట్రాక్ట్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్ ఆన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్స్ బికమ్ వైడ్
వెన్ ద ఈవెంట్ బికమ్స్ ఇంపాసిబుల్. కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్, అంటే ఫ్యూచర్ ఈవెంట్స్ మీద మనం చేసుకునే కాంట్రాక్ట్స్ని కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అంటారు. అటువంటి కాంట్రాక్ట్స్లో ఆ ఈవెంట్ అనేది ఇంపాసిబుల్ అయిపోయింది అనుకోండి ఆఫ్టర్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్లో, అప్పుడు అది వాయిడ్ కాంట్రాక్ట్ అయిపోయింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ అగ్రీస్ టు సెల్ 1000 tons of wheat to B at the rate of 500 per ton in case his ship reaches to the port safely by 15th February. ఏ అతను బీతో అగ్రిమెంట్ చేసుకున్నాడు, నేను 1000 టన్నుల వీటిని నీకు అమ్ముతాను అట్ ద రేట్ ఆఫ్ 500 per ton ఇన్ కేస్, ఎప్పుడంటే అతని షిప్ వేరే కంట్రీ నుంచి పోర్టుకి 15th ఫిబ్రవరిలోకి వస్తే సేఫ్గా నేను ఈ అగ్రిమెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తానని బీతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. కానీ ఏమైందంటే షిప్ ఫెయిల్స్ టు రీచ్ బై ద స్టిపులేటెడ్ డేట్. ద కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ వైడ్. కానీ ఆ షిప్ రీచ్ అవ్వలేదు మనం ఫిక్స్ చేసుకున్న డేట్కి. అప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ ముందు చేసుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది వాయిడ్ అయిపోయింది. అందువల్ల ఈ అగ్రిమెంట్ ముందు ఏదైతే అగ్రిమెంట్ ఉందో అది వాయిడ్ కాంట్రాక్ట్. ఫోర్త్ వన్ వచ్చి వాయిడబుల్ కాంట్రాక్ట్. అకార్డింగ్ టు సెక్షన్ 2A, an agreement which is enforceable by law at the option of one or more of the parties thereto, but not at the option of other or others, is a voidable contract. దీని మీనింగ్ ఏంటంటే, in a valid voidable contract, right or option is open to the aggrieved party. Aggrieved party ఎవరంటే the party whose consent is not free, that either to repudiate the contract or to abide by it. అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, సపోజ్ యాక్సెప్టెన్స్ ఎవరైతే తెలియజేశారో వాళ్ళు అగ్రీవ్డ్ పార్టీ. అతను అగ్రీవ్డ్ పార్టీ యొక్క కన్సెంట్ అనేది ఫ్రీగా లేనప్పుడు అతను ఏం చేస్తాడు, అతన్ని బెదిరించి కానీ, కోయర్షన్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ చేసి కానీ, మిస్టేక్ చేయడం వల్ల కానీ అతను యాక్సెప్టెన్స్ తెలియజేశాడు. ఆ కాంట్రాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ దాన్ని రివోక్ చేసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు అతను ఏం ఓపెన్ చేయొచ్చు, ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అతనికి, ఆ అగ్రీవ్డ్ పార్టీకి. దీన్ని వాయిడబుల్ కాంట్రాక్ట్ అన్నమాట. అతను తన యొక్క ఒపీనియన్ అనేది తెలియజేసేంత వరకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. ద వాయిడబుల్ కాంట్రాక్ట్ కంటిన్యూస్ టు బి వ్యాలిడ్ అండ్ ఎన్ఫోర్సబిలిటీ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద అగ్రీవ్డ్ పార్టీ. అతను ఎప్పుడైతే తన యొక్క కన్సర్న్ మళ్ళీ తెలియజేశాడో, నాకు ఓకే, కోయర్షన్ వల్ల కానీ, అండ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, మిస్టేక్ వల్ల కానీ ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా కూడా అతని యాక్సెప్టెన్స్ అతను ఇవన్నీ తెలిసిన తర్వాత అతను ఒబే చేసుకున్నాడు అనుకోండి, ఈ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ అతను డిజోబే చేశాడు అనుకోండి, అది కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్ అయిపోతుంది. అదే చెప్పారనమాట. ఏ థ్రెటన్స్ టు కిల్ బి ఇఫ్ హీ డస్ నాట్ గివ్ హిమ్ ఏ లోన్ ఆఫ్ 50,000 ఫర్ 25 years. అతను బీని బెదిరించాడనమాట. అంటే కోయర్షన్ ద్వారా బెదిరించాడు. ఎందుకంటే హీ డస్ నాట్ గివ్ హిమ్ ఏ లోన్ ఆఫ్ 50,000 ఫర్ 25 years. అతను లోన్ ఇవ్వకపోతే, బి అనే అతను ఏకి లోన్ ఇవ్వకపోతే 20 సంవత్సరాలకి 50,000 అతను తను ఏదో సంథింగ్ చంపేస్తానని బెదిరించాడు. బి గివ్స్ ద లోన్. బి ఆ భయంతో బి అనే అతను ఏకి లోన్ ఇచ్చేశాడు. దిస్ ఈజ్ వాయిడబుల్ కాంట్రాక్ట్ యాజ్ కన్సెంట్ ఆఫ్ బి ఈజ్ అబ్టైన్డ్ బై కోయర్షన్. అంటే ఇట్ ఈజ్ నాట్ వాయిడ్ కాంట్రాక్ట్ కాదనమాట, ఇది వాయిడబుల్ కాంట్రాక్ట్. ఎందుకంటే ఈవెన్ దో ఒకవేళ అతను బెదిరించి బి దగ్గర లోన్ తీసుకున్నా కూడా బి అనే యాక్సెప్టెన్స్ బిని దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయిపోతుంది. అలాగే బి డిజోబే చేసినాడు అనుకో, వాయిడ్ కాంట్రాక్ట్ అయిపోతుంది. ఈ ఆప్షన్ రైట్ ఆర్ ఆప్షన్ ఈజ్ ఓపెన్ టు ద అగ్రీవ్డ్ పార్టీ. ఆ బి చేతిలో ఉంటుందన్నమాట ఈ వాయిడబుల్ కాంట్రాక్ట్ అనేది. ఇక్కడే చెప్పారనమాట. అన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా ఆర్ ద ఆప్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది పార్టీస్ దే టు. ఎవరి చేతిలో అంటే ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉంటుంది. బట్ నాట్ అట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ ఆర్ అదర్స్. ఇది థర్డ్ పార్టీకి సంబంధం లేదు. ఈజ్ ఏ వాయిడబుల్ కాంట్రాక్ట్. ఇలా ఏవైతే కోయర్షన్ ద్వారా వచ్చిన వాటిని వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అంటారు. ఈ 4 వచ్చి ఎన్ఫోర్సబిలిటీ బేస్ మీద మనకి కాంట్రాక్ట్ యొక్క క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చి వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ అగ్రిమెంట్, అలాగే వాయిడ్ కాంట్రాక్ట్,
వైడబుల్ కాంట్రాక్ట్. ఈ 4 అనేది ఆన్ ద బేస్ ఆఫ్ ఎన్ఫోర్సిబిలిటీ మీద బేస్ చేసుకొని వీటిని డిఫైన్ చేశారనమాట. అలాగే ఇల్లీగల్ అగ్రిమెంట్. దన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎయిదర్ ప్రొహిబిటెడ్ బై లా ఆర్ అదర్వైజ్ అగైన్స్ట్ ద పాలసీ ఆఫ్ లా ఈజ్ అన్ ఇల్లీగల్ అగ్రిమెంట్. సచ్ అన్ అగ్రిమెంట్ ఈజ్ నల్లిటీ అండ్ ఇట్ ఈజ్ వైడ్ అబ్ ఇష్యూ. సేమ్ ఏదైనా ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్ మీద కానీ ప్రొహిబిటెడ్ బై లా ద్వారా కానీ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే అవన్నీ వైడ్ కాంట్రాక్ట్స్ అయిపోతాయి అండ్ ఇట్ ఈస్ ఏ నల్లిటీ, అంటే దానికి ఒక వ్యాలిడిటీ అనేది ఉండదు. ఇట్ ఈస్ వైడ్ అబ్ ఇష్యూ. Unenforceable contract. An unenforceable contract is that which is valid and enforceable. Unenforceable contract is that last one వచ్చి unenforceable contract. An unenforceable contract is that which is valid and enforceable but for certain technical defects such as want of proof, expiry of the period within which the enforceable, absence of writing, registration and attestation, insufficient stamp, etc. it becomes unenforceable. ఈ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అని వేటిని అంటారంటే ఏవైతే సమ్ టెక్నికల్ డిఫెక్ట్స్, ఏవైతే సపోజ్ మన ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడానికి మనకు కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ అని ఒబే చేయాల్సింది. అవి ఏంటంటే ప్రూఫ్ సబ్మిట్ చేయడం కానీ, ఎక్స్పైరీ పీరియడ్ విత్ ఇన్ విచ్ ద ఎన్ఫోర్సబుల్, అలాగే ఆబ్సెన్స్ ఆఫ్ రైటింగ్, ఏమైనా సైన్స్ కానీ ఆబ్సెన్స్ ఉంటే, అలాగే రిజిస్ట్రేషన్ చేయడం గవర్నమెంట్ దగ్గర, అండ్ అటెస్టేషన్, ఎవరైనా ఆథరైజేషన్ పర్సన్స్ ఎవరి దగ్గర అటెస్టేషన్ చేయాల్సి వస్తే చేయకపోవడం వల్ల, ఇన్సఫిషియెంట్ స్టాంప్ డ్యూటీ కట్టడం వల్ల, అలాగే స్టాంప్స్ అతికించుకోవడం వల్ల ఇట్ ఈస్ బికమ్ ఇటువంటి కొన్ని టెక్నికల్ డిఫెక్ట్స్ వల్ల ఇదేమవుతుందంటే ఇట్ బికమ్స్ అన్ఎన్ఫోర్సబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ డాక్యుమెంట్ ఎంబాడీయింగ్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ అండర్ స్టాంప్డ్, ద కాంట్రాక్ట్ ఈజ్ అన్ఎన్ఫోర్సబుల్. బట్ if the requisite stamp is affixed, the contract becomes enforceable. ఆ కాంట్రాక్ట్ ఏమవుతుందంటే సపోజ్ ఏవైతే స్టాంప్ డ్యూటీ అండర్ స్టాంప్ చేయడం వల్ల అదేమవుతుంది అన్ఎన్ఫోర్సబుల్ అవుతుంది. ఒకవేళ అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతను ఒబే చేశాడు అనుకోండి, ఇఫ్ అలౌడ్, అది ఎన్ఫోర్సబుల్ అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట స్టాంప్ అతికించిన తర్వాత. అలాగే సెకండ్ కాన్సెప్ట్ వచ్చి ఆన్ ద బేసిస్ ఆఫ్ మోడ్ ఆఫ్ క్రియేషన్. అది ఏ విధంగా క్రియేట్ అయింది ఆ కాంట్రాక్ట్ అనేది, దాన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని క్లాసిఫికేషన్స్ ఇచ్చారనమాట కాంట్రాక్ట్కి. అవి ఏంటంటే ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. An express contract is that which is made in writing or by the words of the mouth. ఇది బై టెల్లింగ్ అనమాట, అంటే మౌత్ కాంటాక్ట్ ద్వారా లేదా రాసి ఏదైనా పేపర్లో రాయడం వల్ల మనకు ఒక ఆఫర్ రైజ్ అయినప్పుడు, దాని ద్వారా అగ్రిమెంట్ రైజ్ అయినప్పుడు, అలాగే దాని ద్వారా మన కాంట్రాక్ట్లు ఎంటర్ అయినప్పుడు వాటిని ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రైట్స్ టు బి ఐఎమ్ ప్రిపేర్డ్ టు సెల్ మై హార్స్ ఫర్ సమ్ ఆఫ్ ₹500. బి యాక్సెప్ట్స్ ద ఏస్ ఆఫర్ బై ఎ టెలిగ్రామ్. ద కాంట్రాక్ట్ విల్ బి టర్మ్డ్ యాజ్ ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. ఎందుకంటే ఇక్కడ బై ప్రూఫ్స్ ద్వారా, అంటే పేపర్ రైటింగ్ ద్వారా కానీ లేదా వర్డ్స్ ఆఫ్ మౌత్ ద్వారా కానీ ఈ కాంట్రాక్ట్ అనేది రైజ్ అయింది, అందుకు వీటిని ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్స్ అంటారు. అలాగే అండ్ సెకండ్ వచ్చి ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. An implied contract is one which arises out of the acts or conduct of the parties or out of the dealings between them. ఈ కొన్ని కాంట్రాక్ట్స్ ఎలా రైజ్ అవుతాయంటే బై ద యాక్ట్స్ అనమాట, ఏవైనా యాక్షన్స్ ద్వారా కానీ, బై ద కండక్ట్స్ ఆఫ్ ది పార్టీస్, ఏవైనా సైన్స్ ద్వారా కానీ, వాళ్ళ మధ్య ఏవైనా కమ్యూనికేషన్స్ వితౌట్ మౌత్ అండ్ రైటింగ్, ఈ రెండింటి ద్వారా కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సైన్స్ కానీ చేతి సైకిల్ ద్వారా ఇలాగా వీటి వల్ల ఏవైనా కాంట్రాక్ట్స్ రైజ్ అయితే వాటిని ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టేక్స్ ఎ సీట్ ఇన్ ఎ బస్, దెర్ ఈస్ అన్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ దట్ హీ విల్ పే ద ప్రిస్క్రైబ్డ్ ఫే ఫర్ టేకింగ్ హిమ్ టు హిస్ డెస్టినేషన్. ఏ అనే అతను బస్సులో కూర్చొని తన సొంత ఊరికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు అతను ఏ యొక్క డ్యూటీ ఏంటంటే అతను ఖచ్చితంగా ఎంతైతే ఆ బస్ ఫేర్ ఉందో అంత డబ్బులు చెల్లించి అతను టికెట్ తీసుకోవాలి. ఒకవేళ బస్సు కండక్టర్ అడగకపోయినా కూడా ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ బిట్వీన్ హిమ్ అండ్ బస్ ఓనర్. ఈ విధంగా మనకు ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకవేళ ఏ అనే అతను బస్ టికెట్ తీసుకోలేదనుకోండి, ఈ విల్ ఫైన్ ₹500 సంథింగ్ ఎంతైతే ఛార్జెస్ ఉన్నాయో అది ఛార్జ్ చేసుకోవచ్చు, అతని దగ్గర నుంచి కలెక్ట్ చేయొచ్చు కూడా, ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ప్యాసింజర్స్ అండ్ బస్ ఓనర్స్. And next, quasi-contract. Under certain circumstances, law itself creates a legal rights and obligations against the parties. These obligations are known as quasi-contracts.
కొన్ని కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని సర్కమ్టెన్సెస్లో ఒక లా అనేది కొన్ని లీగల్ రైట్స్ అనేది క్రియేట్ చేస్తుంది అగెన్స్ట్ ద పార్టీస్, ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళ మధ్య. దీని ద్వారా ఏవైనా కాంట్రాక్ట్స్ రైజ్ అయితే వాటిని క్వాజీ కాంట్రాక్ట్స్ అంటారు. అవి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ సప్లైస్ బి ఏ లునటిక్ విత్ నెసరీస్ సూటబుల్ టు హిజ్ కండిషన్ ఇన్ లైఫ్. ఏ అనే అతను సపోజ్ మతిస్థిమితం లేని వ్యక్తి, లేదా అతనికి డైలీ ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఇస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఏ ఈజ్ ఎంటైటిల్డ్ టు రియంబర్స్ ఫ్రమ్ బీస్ ప్రాపర్టీ. అతను ఎంతైతే ప్రొవైడ్ చేస్తున్నాడో అమౌంట్ కానీ షెల్టర్ కానీ దానికి అమౌంట్ అనేది బీస్ ప్రాపర్టీ నుంచి ఏ అనే అతను కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది క్వాజీ కాంట్రాక్ట్. అంటే బై ద లా ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ లీగల్ రైట్స్ బిట్వీన్ ద ఏ అండ్ బి. ఫైనల్ క్లాసిఫికేషన్ వచ్చి ఎగ్జిక్యూషన్. థర్డ్ వన్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ ద్వారా కాంట్రాక్ట్స్ అనేది ఏ విధంగా డిఫైన్ చేయబడతాయి. ఫస్ట్ వచ్చి ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. వెన్ ఏ కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ పెర్ఫార్మ్డ్. కాంట్రాక్ట్లో ఉన్న పార్టీస్ ఇద్దరు వాళ్ళ యొక్క డ్యూటీస్ ఫుల్ఫిల్ చేశారు, అబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేశారు. ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. అంటే దాని ఇంకా ఆ కాంట్రాక్ట్ యొక్క ఒబే చేయాల్సిన రూల్స్ కానీ కండిషన్స్ కానీ ఏమీ లేవు, పూర్తిగా ఆ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. అప్పుడు వాటిని ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటారు. ఇట్ ఈస్ ద కాంట్రాక్ట్ వేర్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ a contract nothing remains to be done by the either party. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, X sells a radio set to Y for 300 rupees. Y pays the price. Both the parties have performed their respective obligations and therefore it is an executed contract. X అనే అతను Yకి రేడియో అనేది 300 రూపాయలు విలువ చేసే రేడియో అనేది ఇచ్చాడు. అలాగే Y దానికి తగిన డబ్బులు ఎంతైతే ఉన్నాయో 300 రూపాయలు పే చేశాడు. అంటే ఇద్దరు వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేది పర్ఫామ్ చేసేస్తారు. ఇక్కడ ఇంకా రిమైనింగ్ వాళ్ళు పర్ఫామ్ చేయడానికి ఏం లేదనమాట ఆ కాంట్రాక్ట్ సంబంధించి. అప్పుడు దీన్ని ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటారు. అలాగే ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ సింపుల్. ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటే ఇద్దరు పర్ఫామ్ చేశారు కాంట్రాక్ట్. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటే లేదా ఒకరు కానీ లేదా ఇద్దరు, వాళ్ళిద్దరిలో ఎవరిదో ఒక డ్యూటీస్ పెండింగ్లో ఉంటాయి, అంటే ఇంకా నీడ్ టు బి పర్ఫామ్ యువర్ వన్ ఆర్ బోత్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్లో, దాన్ని ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటారు. ఏ అగ్రీస్ టు పెయింట్ ఏ పిక్చర్ ఫర్ బి అండ్ బి ఇన్ కన్సిడరేషన్ ప్రామిసెస్ టు పే ఏ సమ్ ఆఫ్ ₹100. ద కాంట్రాక్ట్ ఈజ్ ఎగ్జిక్యూటర్. ఏ అనే అతను బీకు ఒక పెయింట్ వేసి ఇస్తా అన్నాడు. అలాగే బి అనే అతను ఏకి ₹100 ఇస్తా అన్నాడు. అంటే ఈ కాంట్రాక్ట్ అనేది రైజ్ అయింది. ఈ కాంట్రాక్ట్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటర్ కాంట్రాక్ట్, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. వేర్ one or both the parties to the contract have still to perform their obligations in future, the contract is termed as executory contract. అంటే వాళ్ళ డ్యూటీస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నమాట, ఇంకా నీడ్ టు బి పర్ఫామ్ ఇన్ ఫ్యూచర్. వీటికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే యూనిలేటర్ కాంట్రాక్ట్. యూనిలేటరల్ కాంట్రాక్ట్ ఈజ్ a one-sided contract in which only one party has to perform his promise or obligation to do or forbearance. అంటే యూనిలేటర్ కాంట్రాక్ట్ అంటే ఒక వ్యక్తి ఎవరైతే పార్టీస్ ఉన్నారో ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి తన డ్యూటీస్ అని పర్ఫామ్ చేశాడు, ఇంకొక అతను ఇంకా పెండింగ్లో ఉంది తన డ్యూటీ. వీటిని యూనిలేటర్ కాంట్రాక్ట్స్ అంటారు. ఏ కూలీ puts B's luggage in the carriage, the contract comes to an existence as soon as the luggage is put. It is now for B to perform his obligation by paying the charges to the coolie. ఏ అనే అతను కూలీ అనమాట. ఇతను బీసీ యొక్క లగేజ్ని క్యారేజ్లో వేశాడు. అప్పుడు ఏ అనే అతను పర్ఫామ్ చేశాడు డ్యూటీ, కానీ బి అనే అతను ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఏకి. కాబట్టి ఇట్ ఈజ్ ఎ యూనిలేటర్ కాంట్రాక్ట్. ఏ అనే అతను తన డ్యూటీని పర్ఫామ్ చేశాడు, బి అనే అతను ఇంకా అతనికి పే చేయలేదు. అంటే బి ఈజ్ నీడెడ్ టు బి పర్ఫార్మ్డ్ హిజ్ ఆబ్లిగేషన్స్. ఈ విధంగా ఉన్న కాంట్రాక్ట్స్ని యూనిలేటర్ కాంట్రాక్ట్స్ అంటారు. అలాగే బైలేటర్ కాంట్రాక్ట్స్. Bilateral contract is one in which both the parties have to be perform their respective promises or obligation to do or forbear. అంటే ఇద్దరు ఇంకా పర్ఫామ్ చేయలేదు వాళ్ళ డ్యూటీస్ని. ఇటువంటి వాటిని బైలేటరల్ కాంట్రాక్ట్స్ అంటారు. ఏ ప్రామిసెస్ టు సెల్ హిస్ కార్ టు బీ ఆఫ్టర్ 15 days. బి ప్రామిసెస్ టు పే ద ప్రైస్ ఆన్ ద డెలివరీ ఆఫ్ ది కార్. అంటే ఈరోజు 15 days తర్వాత ఏ అనే అతను బీకి నేను కార్ అమ్ముతాను అంటున్నాడు. బి అనే అతను కూడా నేను 15 days తర్వాత ఎప్పుడైతే డెలివరీ ఇస్తావో ఆ రోజే నేను పే చేస్తానని ఒక అగ్రిమెంట్లోకి ఈరోజు వచ్చారు. ఇటువంటి వాటిని బైలేటరల్ కాంట్రాక్ట్స్. అంటే ఇంకా వాళ్ళిద్దరి యొక్క డ్యూటీస్ పర్ఫామ్ చేయాల్సింది ఉందన్నమాట. ఇంకా 15 days తర్వాత ఆ 15 days వరకు ఇట్ ఈస్ ఎ బైలేటరల్ కాంట్రాక్ట్. ద కాంట్రాక్ట్ ఈజ్ బైలేటరల్ యాజ్ అబ్లిగేషన్స్ ఆఫ్ ద బోత్ పార్టీస్ ఆర్ అవుట్స్టాండింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్.
ఈ విధంగా మనకు కాంట్రాక్ట్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అనేది ఉంటుంది. ఆన్ ద బేస్ ఆఫ్ ఎన్ఫోర్సిబిలిటీ, ఆన్ ద బేస్ ఆఫ్ క్రియేషన్, ఆన్ ద బేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఈ మూడింటి బేస్ మీద మనకు కాంట్రాక్ట్స్ అనేది క్లాసిఫై చేయబడ్డాయి. Thank you for watching my videos. Please subscribe and share and keep supporting me. Thank you very much.